హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి చాలామందికి ఈ డౌట్ అయితే ఉంది కదా. సదరన్ సర్టిఫికేట్లో ఎంత శాతం ఉంటే మనకి 2 పెన్షన్లు అనేవి ఇస్తారు, అలాగే ఒక ఇంట్లో ఎన్ని పెన్షన్స్ అనేవి ఇస్తారు, అలాగే నెక్స్ట్ మనం ఈ నెల పెన్షన్ తీసుకోకపోతే మనకి ఏమైనా ఆ అమౌంట్ కలిపి ఇస్తారా? సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీకు ఉన్నాయి కదండి. ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి సదరన్ సర్టిఫికేట్లో 40% అబోవ్ ఉన్న అందరికీ కూడా మనకి వికలాంగుల పెన్షన్ అనేది వస్తుందండి. ఒక ఇంట్లో ఇద్దరికి వికలాంగుల సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ 40% అబోవ్ ఉంటే ఇద్దరికీ కూడా ఒక ఇంట్లో పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ పెన్షన్తో పాటు మనకి వృద్ధాప్య పెన్షను, అలాగే వితంతు పెన్షను, ఇంకా ఏదైనా వేరే పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే వికలాంగుల పెన్షన్స్తో పాటు ఇంకొక వృద్ధాప్య పెన్షన్ కానీ ఏదైనా ఇంట్లో 2 పెన్షన్స్ అనేవి వస్తాయి. వికలాంగుల పెన్షన్ అయితే మాత్రం దాంతోపాటు వేరే పెన్షన్ ఏదైనా వస్తుంది, కానీ ఒక ఇంట్లో వృద్ధాప్య పెన్షన్లు అనేవి 2 రావండి. వికలాంగుల పెన్షన్స్ మాత్రం 40% అబోవ్ ఉంటే మనకి ఆ ఇంట్లో 2 పెన్షన్స్ అయినా సరే వస్తాయి. అలాగే మనకి పెన్షన్ లాస్ట్ డేట్ అనేది ఇంతకుముందు 5వ తేదీ ఉండేది, కానీ ఇప్పుడు ఓన్లీ 2 డేస్ మాత్రమే పెట్టారు. ఇంకా ప్రతి నెల ఇలానే ఉంటుంది. ఫస్ట్ 2 డేస్లో మాత్రం మనం ఈ పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోవాలి. అలాగే చాలామంది ఈ మంత్ పెన్షన్ అమౌంట్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ కలిపి ఇస్తారా అని అంటున్నారు. సో నెక్స్ట్ మంత్ కలిపి ఇవ్వడానికి ప్రస్తుతానికి ఇంకా దీని గురించి అప్డేట్ అయితే ఏమీ రాలేదండి. ఒకవేళ ఈ నెల పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోకపోతే ఆ అమౌంట్ మళ్ళీ బ్యాంక్ అయితే కట్టేయడం జరుగుతుంది. సో మరి నెక్స్ట్ మంత్ ఆ పెన్షన్ అమౌంట్ కలిపి ఇవ్వడం గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటికైతే మనకి ఏ నెల పెన్షన్ అనేది ఆ నెల తీసుకోవాలి, ఇంకో నెల తీసుకోవడానికి ప్రస్తుతానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్స్ క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ for watching.